హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాంశ్ వ్లాగ్స్. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో ఏంటంటే డీమార్ట్ హాల్. డీమార్ట్లో కొన్ని కొత్తగా వచ్చిన ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను నేను. మనకు చాలా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్సే అనమాట. సో అవి మీతో కూడా షేర్ చేద్దామని ఈ వీడియో షేర్ చేస్తున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఇందులో ఈ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ బటర్ఫ్లై స్టోరేజ్ బాక్స్ అనమాట. ఇవైతే నేను 2 తీసుకున్నాను. చాలా బాగున్నాయి. ఇది జస్ట్ ఒక 29 రూపీస్ మాత్రమే పడింది. ఇవి మనము జ్యువెలరీ కానీ ఏవైనా కూడా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను శాంపుల్గా. ఇలా నేనైతే ఇది జ్యువెలరీ కోసమనే తీసుకున్నాను అనమాట. జ్యువెలరీని ఈజీగా ఆర్గనైజ్ చేయొచ్చు అన్నట్లు. సో ఇలా ఈజీగా మనకి కంపార్ట్మెంట్ వైజ్ సపరేట్ అవుతాయి. సో ఈజీగా మనం క్యారీ కూడా చేసుకోవచ్చు అనమాట. ట్రావెల్ పర్పస్లో కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఇలా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి షేక్ చేసినా కూడా షేక్ అంటే ఒక దాంట్లో ఒకటి మిక్స్ అవ్వట్లేదు. సో ట్రావెలింగ్లో కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి 2 తీసుకున్నాను. ఇవి 2 కూడా నాకు 29 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది రీయూజబుల్ టిష్యూస్ అనమాట. ఈ కిచెన్ని, స్టవ్ని అలా వైప్ చేసుకోవడం. కిచెన్ స్టవ్ అనే కాదు, మనకి ఏ ఏరియాలో అయినా డస్ట్ ఉంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఆల్మోస్ట్ 80 పుల్స్ వస్తాయి. ఇవి ఉన్నాయి కదా, ఇలా మనం కట్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ వచ్చింటుంది, జస్ట్ ఇలా పీకేస్తే వచ్చేస్తుంది అనమాట. ఈజీగా వైప్ చేసుకోవచ్చు మనము. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఇవి వాషబుల్ అండ్ రీయూజబుల్ అనమాట. వాష్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఈ రబ్బర్ బ్యాండ్స్ మనకి ఎన్ని ఉన్నా తక్కువే అనిపిస్తుంది. నాకు అస్సలు కనిపించవు. నేను ఎక్కడేస్తానో నాకే తెలియదు. సో అది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఈ వాటర్ బాటిల్ బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. సో ఇలా లాక్ వస్తుంది. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా లాక్ చేస్తే లాక్ అయిపోతుంది. సో క్వాలిటీ వైజ్ అంతా కూడా బాగుంది. ప్రైస్ కూడా జస్ట్ నాకు 159 రూపీస్ మాత్రమే పడింది అనమాట. చూడండి, బాటిల్ అయితే ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి. సో ఇది కూడా వాటర్ బాటిలే. సో ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించింది. బట్ లీటర్ బాటిల్ కావాలి అన్నట్లు దీన్ని తీసుకున్నాను నేనైతే. బాటిల్ అయితే ఇలా ఉందన్నమాట. ఇలాంటివి 2 బాటిల్స్ తీసుకున్నా. ఒకటేమో స్మాల్ అండ్ ఒకటేమో బిగ్. ఇది తక్కువ లీటర్ కెపాసిటీ, అదేమో. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ స్టోరేజ్ కంటైనర్స్. ఇవి నేను నా ప్యాంట్రీ ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నా. త్వరలో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో కొంచెం ఐటమ్స్ తక్కువ వచ్చాయి నేను ఆర్గనైజ్ చేసుకోవడానికి. సో అందుకని ఇవి తీసుకున్నాను. మనం అన్నీ ఏవైనా పోస్ట్ పెట్టుకోవడానికి ఉంటాయి అన్నట్టు. ఇవి కూడా నాకు తక్కువ రేట్కే పడ్డాయి. దీని రేట్లన్నీ కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రోడక్ట్. ఇది వచ్చేసరికి ఐస్ మేక్ చేస్తాం కదా. సో ఇది నా దగ్గర ఒకటి కూడా లేదు, అందుకే దీన్ని తీసుకున్నాను. కాస్ట్ కూడా చాలా తక్కువే పడింది. జస్ట్ ఒక 39 రూపీస్ మాత్రమే పడింది. సో ఇది క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుందన్నమాట. ఈ ప్రైస్కి ఇది వర్త్ అనిపించింది. ఇది వచ్చేసరికి 39 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ టిష్యూస్ క్లీన్ చేసుకోవడానికి. ఈ టిష్యూస్ కూడా ఎన్నున్నా తక్కువే అనిపిస్తుంది. సో ఇవి కూడా 2 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది అంబ్రెల్లా. ఎలాగో రైనీ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా అన్నట్లు దీన్ని కూడా తీసుకున్నాను. ఇది కూడా ప్రైస్ నాకు రీజనబుల్గానే అనిపించింది, దాన్ని కూడా తీసుకున్నా. క్వాలిటీ వైజ్ అంతా డీమార్ట్లో అన్ని ప్రోడక్ట్స్ కూడా కాస్ట్ ఎఫిషియెంట్ ప్లస్ క్వాలిటీ కూడా బాగుంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇది స్ట్రైట్నర్ అనమాట. ఇది 3-in-1 స్ట్రైట్నర్. దీంట్లో అన్నీ కూడా మనం ఒకే దాంట్లోనే మేక్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఎప్పటి నుంచో చెక్ చేస్తున్నా అన్నీ ఒకే దాంట్లో కావాలి అని. సో నాకు ఇది డీమార్ట్లో దొరికింది. ఇది వేగా బ్రాండ్ అనమాట. అన్నీ కూడా క్రింపర్, స్ట్రైట్నర్, కర్లర్ అన్నీ 3 కూడా ఇలానే ఉంటాయి. సో మనకి ఏది కావాలి అంటే అది దానికి తగ్గట్టు లాక్ చేసుకొని దాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా 3 కూడా సపరేట్గా వస్తాయి అనమాట. స్ట్రైట్నర్, కర్లర్ అండ్ క్రింపర్. మనకి ఏది యూజ్ అయితే దాన్ని బట్టి దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇది అన్ని అమెజాన్లో వాటిల్లో కూడా అవైలబుల్లో ఉంది. బట్ నేనైతే ఎలాగో వెళ్ళాను కదా అన్నట్టు దీన్ని డీమార్ట్లోనే తీసుకున్నాను అనమాట. హీట్ అడ్జస్ట్మెంట్ ఎవ్రీథింగ్ ఇందులో ఉంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ హ్యాండీ మ్యాట్ కూడా బాగా యూజ్ అవుతుందని ఇది తీసుకున్నా. ట్రావెలింగ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఫోల్డ్ చేస్తే ఇలా బ్యాగ్ లాగా ఉంటుంది అనమాట. ఓపెన్ చేసాక కూడా చూపిస్తా ఇది ఎలా ఉంది ఏంటి అని. ఇది జస్ట్ నాకు 199 రూపీస్ పడింది.
సో మనం ఓపెన్ చేయంగానే ఇలా ఉంటదనమాట. దట్టు ఇది స్పేస్ సేవింగ్ కూడా అనిపించింది. ట్రావెలింగ్‌లో మనకు ఖచ్చితంగా యూజ్ అవుతది. అండ్ ఇది లైట్ వెయిట్ కూడా. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. 199 రూపీస్‌కి ఇంత పెద్ద మ్యాట్ వస్తదని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇలా ఉంది క్వాలిటీ వైస్. అండ్ ఫోల్డ్ చేస్తే కూడా మనకి ఇలా చిన్నగా అయిపోతది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ డస్టింగ్ వైపర్. ఈజీగా మనం డస్ట్ అయితే దీంతో వైప్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ 179 రూపీస్ పడింది. ఎవరికైతే ఎక్కువ డస్ట్ ఉంటుందో ఫస్ట్ దీంతో వైప్ చేసి తర్వాత క్లాత్తో క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇలా డోర్ మ్యాట్స్ అయితే తీసుకున్నా. ఈ నాకు డీమార్ట్లో డోర్ మ్యాట్స్ అంతా మంచి క్వాలిటీ అనిపిస్తాయి. ఇవి 129 రూపీసే పడ్డది. సో ఇలా స్ట్రైప్స్ వచ్చిందనమాట. స్మూత్గా కూడా ఉంది. సో ఇలా వాషబుల్ అనమాట. వాషింగ్ మిషన్లో కూడా వేసి వాష్ చేసుకోవచ్చు. డీమార్ట్లో అన్ని ప్రోడక్ట్స్ కూడా నాకు బాగా అనిపిస్తాయి. ఇవి వచ్చేసరికి నేను 6 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా బిగ్ మ్యాట్ ఒకటి తీసుకున్నా. ఇది కిచెన్లోకి. ఇది 199 రూపీస్ పడింది. ఇదేమో కిచెన్లో కానీ తీసుకున్నాను. ఇలాంటివి 2 తీసుకున్నాను. ఇది చాలా పెద్దగా కూడా ఉంది. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్. క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది ఇవైతే. ఇవి వచ్చేసరికి ఇదొక కలర్ అండ్ అలాగే ఇలాంటి రెడ్ కలర్ ఒకటి తీసుకున్నాను. ఇవి 2 తీసుకున్నాను నేనైతే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బాస్కెట్ ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నట్లు తీసుకున్నా. ఇది యాక్చువల్గా నా క్రాకరీ యూనిట్లో పెట్టుకోవడానికని తీసుకున్న. దానికి ఇది బాగా మ్యాచ్ అవుతుంది అని. ఫ్రూట్స్ పెట్టుకున్నా కూడా ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది దీంట్లో. అందుకే ఈ బాస్కెట్ తీసుకున్నా. ఇది 129 రూపీస్ పడింది. అంతే అండి. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇందులో ఏ ప్రోడక్ట్ మీకు బాగా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అలాగే వీటితో పాటు ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. సో అవి షూట్ చేయలేదు, అప్పుడు మిస్ అయ్యాయి. నేను త్వరలో ప్యాంట్రీ ఆర్గనైజేషన్ వీడియో పోస్ట్ చేస్తాను. అందులో అయితే మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.